సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్ లాంటి ఆటగాళ్ళు. కానీ ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మొదటగా గుర్తుకు వచ్చే ఆటగాడే డేవిడ్ వార్నర్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అభిమానుల మధ్యలో నిలిచే మొదటి ఆటగాడు ఈ డేవిడ్ వార్నరే. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున అత్యంత విజయవంతమైన ఆటగాడు కూడా ఇతడే. ఒక విధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు ఈ డేవిడ్ వార్నరే. ఒక విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు అత్యధిక సంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించి పెట్టినటువంటి మొదటి ఆటగాడు ఇతడే. ఇతడి రాకముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ. మరి అలాంటి ఈ టీం కు ఒక గొప్ప ప్రస్థానాన్ని మొదలు పెట్టినటువంటి ఆటగాడు ఈ డేవిడ్ వార్నరే. అటు ఆటగాడి గాను ఇటు కెప్టెన్ గాను అతడే సాటి. మెయిన్ గా 2016 సంవత్సరంలో అతడు ఆడినటువంటి ఆటను అప్పటికి ఇప్పటికీ అస్సలు ఈ హైదరాబాద్ అభిమానులు మర్చిపోలేరు. మెయిన్ గా ఆ సంవత్సరం ట్రోఫీని గెలుపొందడమే కాకుండా ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మొత్తం సాధించినటువంటి 1480 పరుగుల్లో ఆ ఒక్క ఆటగాడే ఏకంగా 848 పరుగులు చేసి సన్ రైజర్స్ విజయాల్లో ఎంత కీలకమైన పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెయిన్ గా ఆ సంవత్సరం బౌలింగ్ గొప్పగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ పరంగా మాత్రం డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటి చేత్తో టీం ను ఫైనల్ కు చేర్చి ఫైనల్లో కూడా అద్భుతమైన ధనాధన్ బ్యాటింగ్ తో ఆర్సీబీ లాంటి గొప్ప టీం పైన ఫైనల్లో ఒకానొక దశలో మ్యాచ్ చేజారుతుంది అన్న దశలో కెప్టెన్ గా అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఎస్ఆర్హెచ్ తలరాత్రే మార్చాయి. ఒకానొక దశలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలు గొప్ప బ్యాటింగ్ ఆడుతున్నప్పటికీ అలాంటి సిచ్యువేషన్ లో కెప్టెన్ గా అతడు బౌలర్లను మార్చి ఆడించి తర్వాత అతడు గొప్ప ఫలితాలే పొందాడు. మెయిన్ గా ఆ సంవత్సరం విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఇతడే. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఒక్క డేవిడ్ వార్నర్ కే సాధ్యమైంది. అంతేకాకుండా వరుసగా 6 సంవత్సరాల పాటు 500+ పరుగులు చేసిన ఆటగాడు కూడా ఇతగాడు మాత్రమే. ప్రధానంగా విదేశీ ఆటగాళ్లు ఎవరు కూడా ఇతడి లాంటి క్రికెట్ ఆడలేకపోయారు. మెయిన్ గా ఇతడు ఐపీఎల్ చరిత్రలో 186 పరుగులు చేసి 6300 పరుగులు చేశాడంటేనే ఇతడి యొక్క బ్యాటింగ్ సత్తా ఏంటో మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా కెప్టెన్ గాను తను కెప్టెన్ గా చేసినటువంటి తొలి 3 సీజన్లలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ను సెమీఫైనల్ వరకు చేర్చాడు. అంతేకాకుండా వరుసగా 2016 నుంచి 2020 మధ్యలో తను ఆడిన అన్ని సీజన్లలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ చేరింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే ఒకానొక దశలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఘనత కూడా ఇతడికే సాధ్యమైంది. కాకపోతే గత సీజన్ లో ఇతడు అన్సోల్డ్ గా మిగిలి ఉండడం మూలంగా ప్రస్తుతం ఇతడి యొక్క ఈ రికార్డును విరాట్ కోహ్లీ మరియు శిఖర్ ధావన్లు అధిగమించారు. ప్రధానంగా ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లకు చోటు దొరకడమే కష్టం. మరి ఇలాంటి దశలో అతడికి దక్కినటువంటి అవకాశంలోనే అత్యుత్తమమైనటువంటి ప్రతిభను ఇతడు చూపించడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప అంశం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మొదటగా ఇండియన్ ప్లేయర్స్ కే ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానంగా ఇండియన్ ప్లేయర్స్ యొక్క డామినేషన్ ను తట్టుకొని ఒక ఫారెన్ ప్లేయర్ ఇలా ఇండియాలోనే ఎక్కువ సంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా లాంటి ఐపీఎల్ స్టార్ల ముందు ఇతడు కూడా వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గొప్పగా రాణించడం అంటే అస్సలు ఊహించని అంశమే. ప్రధానంగా విదేశీ క్రికెటర్లు ఎంతో మంది ఐపీఎల్ ఆడినప్పటికీ వాళ్ళు వాళ్ళ దేశాలకు గొప్పగా క్రికెట్ ఆడినా ఐపీఎల్ లో మాత్రం అంతగా గొప్పగా సక్సెస్ కాలేకపోయారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో అటు ఆస్ట్రేలియా టీం తరఫున ఇటు ఐపీఎల్ లోను గొప్ప బ్యాటింగ్ ప్రదర్శనను కనబరచడం అంటే మామూలు విషయం కాదు. ప్రధానంగా అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు ఈ డేవిడ్ వార్నరే. ఒక విధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫారెన్ ప్లేయర్ కూడా ఇతడే. అసలు 2016 సంవత్సరంలో ఇతడు కెప్టెన్ గా 3వ స్థానంలో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ను ఏకంగా ఫైనల్ చేర్చి ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి గొప్ప టీం పైన ఏకంగా 208 పరుగులు చేసి ట్రోఫీని సాధించడం అంటే ఆశామాషి కాదు. అంతేకాకుండా 2017 సంవత్సరంలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ను 3వ స్థానంలో నిలిపాడు. ఆ సంవత్సరం కూడా అతడు 500+ పరుగులు చేశాడు. ఇక 2018 సంవత్సరంలో అతడు క్రికెట్ లోనే ఒక మాయని మచ్చ అయినటువంటి బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్నప్పటికీ
2019లో అతడు కేవలం 8 మ్యాచ్ల్లోనే తన ప్రతాపాన్ని చూపించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ను సాధించాడు. ఇలా ఐపీఎల్ చరిత్రలో 3 ఆరెంజ్ క్యాప్లు అందుకున్నటువంటి ఏకైక ఆటగాడు ఇతడే. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనర్ ఈ డేవిడ్ వార్నరే. ప్రస్తుతానికైతే అన్ని టీంలు కూడా బ్యాటింగ్ పిచ్లను తయారు చేసి మ్యాచ్ను ముందుకు నడిపిస్తుంటే ఒకప్పుడు బౌలింగ్ పైనే ఆధారపడిన దశలోనూ ఇతడి యొక్క ధనాధన్ ఇన్నింగ్స్ కొనసాగిందంటే అతడి యొక్క క్రికెట్ ప్రస్థానం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ లో కూడా ఇతడు ధనాధన్ బ్యాటింగ్ చేసి చూపించాడంటే ఆ రోజుల్లోనే ఇతడి యొక్క ప్రస్థానం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ రీసెంట్ డేస్ లో అతడు దాదాపుగా 40 సంవత్సరాలకు దగ్గర పడడం మూలంగా ప్రస్తుతం అతడి యొక్క బ్యాటింగ్ లో కాస్త పదును తగ్గింది. కాకపోతే ఇంకా అతడికి అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 4 ఫారెన్ ప్లేయర్స్ కి అవకాశం ఉండడం మూలంగా ప్రస్తుతం వీళ్ళే గెలుపు ఓటములను నిర్ణయించడంతో రీసెంట్ డేస్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఇతడు అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడం మూలంగా గత సంవత్సరం అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అందుమూలంగా ప్రస్తుతం ఇతడు ఐపీఎల్ వేలంలో కూడా పేరు నమోదు చేసుకోలేదు. ఇక అతడు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లోను మరియు మిగతా అంతర్జాతీయ లీగులలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడకపోయినప్పటికీ మిగతా లీగుల్లో మాత్రం ఇప్పటికీ కూడా అతడు అత్యుత్తమ బ్యాటింగ్ నమోదు చేస్తున్నాడు. దీన్ని బట్టి ఐపీఎల్ లో ఈ డేవిడ్ వార్నర్ యొక్క రికార్డుల సత్తా ఏ విధంగా కొనసాగిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీటన్నింటిని బట్టి ఐపీఎల్ లో ఇతడి యొక్క క్రికెట్ గొప్పతనం ఏంటో మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా పవర్ ప్లేలో ఇతడు ఆడే విధ్వంసక షాట్లు మరియు విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ను అప్పటికి ఇప్పటికీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అంతగా అయితే మర్చిపోలేరు. ప్రధానంగా 2020 వరకు ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడినప్పటికీ 2021లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఫ్రాంచైజీ అతడిని వేలంలో వదిలివేసింది. ఆ తర్వాత ఇతడిని తిరిగి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రం అందుకు మొగ్గు చూపలేదు. ఇక తర్వాత అతడు ఢిల్లీ టీం వైపు ఆడి ఆ తర్వాత అన్సోల్డ్ గా మిగిలి ప్రస్తుతం ఐపీఎల్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ కు దూరమైన మిగతా విదేశీ లీగుల్లో మాత్రం గొప్ప ప్రదర్శన చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున మాత్రం అత్యుత్తమ ఆటగాడు ఈ డేవిడ్ వార్నరే. మరి మీ అభిప్రాయం ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ డేవిడ్ వార్నర్ ను రిలీజ్ చేయడం అనేది నిజంగా మంచి పరిణామమా లేక చెడ్డ పరిణామమా? వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున రాబోయే కెప్టెన్లలో ఎవరు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు కప్పును గెలిపించే సత్తా ఉన్న వాళ్ళు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడుతున్నటువంటి ఆటగాళ్లలో ఒకప్పటి డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. Please remember to like this video, share it with your friends, and subscribe to Dhana Knowledge for more insightful content every single day.